ప్రైజ్‌లో ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చూడండి, ఈ మధ్య కాలంలో ఒక బ్యాచ్ వచ్చి కూర్చొని మాట్లాడడం నేను విన్నాను. యాక్చువల్లీ వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను అక్కడికి వెళ్ళిండకూడదు. కానీ నేను ఏదో మాట్లాడుతున్నారు కదా అని వెళ్ళాను. అక్కడ స్త్రీలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ క్రైస్తవులొచ్చి ఏదైనా ప్రసాదాలు ఏదైనా పెట్టేటప్పుడు వద్దు వద్దు అంటారు. కానీ వద్దు వద్దంటారు. కానీ వాళ్ళేం చెప్పినా, వాళ్ళు చర్చికి రమ్మన్నా, వాళ్ళు పిలిచినా కూడా మేము పోవాలి, లేదంటే కోపం చేసుకుంటారు, పోవాలని రూల్ ఉంది అని వాళ్ళనుకుంటున్నారు. తర్వాత వీళ్ళకి ప్రసాదాలు మనం పెట్టేవి ఏవి వద్దు, కానీ మా పండగలు, మా ఫంక్షన్‌లు వచ్చినప్పుడు క్రైస్తవులొచ్చి అక్కడ డాన్స్ ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు డాన్స్‌లాడి దానికి తగినట్టుగా డబ్బులు తీసుకొనెళ్తున్నారు. మా డబ్బులు మాత్రం వాళ్ళకి కావాలి గానీ, మేము చేసే పనులు వాళ్ళకొద్దు అని అంటున్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే, ఇప్పుడు నేను క్రైస్తవుల్ని అనాలనా? లేదా హిందువుల్ని అనాలనా? చూడండి, మనం లోకంలో జీవించేటప్పుడు అందరికీ మనం వాల్యుబుల్‌గా బతకాలి. హల్లెలూయా! వాల్యుబుల్‌గా బతకాలి. వాల్యుబుల్ రీజన్స్ కూడా ఇవ్వాలి. ఏమంటే, ఇప్పుడు నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయినాను. 100% ఖచ్చితంగా మీరు చెప్పేది కరెక్టే. ఏమంటే, మీరు అంటే ఇంత లీనియన్స్ ఎవరిచ్చినారంటే క్రైస్తవులు ఇచ్చినారు. వాళ్ళల్లో కలిసిపోయి, వాళ్ళు చేసే పనులు చేసి, అన్నీ చేసేసి, వాళ్ళ దగ్గర ఉండేసి సడన్‌గా మాకొద్దు, మీ ఆహారాలు, మీ పదార్థాలు వద్దు అన్నప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, ఇంతసేపు మా దగ్గరే ఉన్నారు, మా దగ్గరే ఉన్నారు, మా దగ్గరే అన్నీ చేసుకున్నారు, మా డబ్బులే తీసుకొని పోయినారు. కానీ ప్రసాదం అనే లెక్కే వాళ్ళు వద్దంటున్నారని అనుకుంటారు. అది కరెక్టే. మీరు చెప్పేది కరెక్టే. కానీ ఇప్పుడు ఎవరు ధర్మంకి పాటించినట్టు వాళ్ళు ఉండాలి. 100%గా వాళ్ళ రూల్స్ అయితే వాళ్ళకున్నాయండి. ఏమంటే, ఇప్పుడు ముస్లిమ్స్ మనం చూసినప్పుడు వాళ్ళు ఫుల్ బుర్కా యేసింటారు. అది వాళ్ళ రూల్. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఆ బుర్కా లేకుండా బయటికి కానీ ఎక్కడికి కూడా పోకూడదు. అలాగనే వాళ్ళకి బుర్కా యేసుకోరని మనందరికీ తెలుసు. మేము కూడా బుర్కా తీసేయండి అని మనము చెప్పము. అలాగనే ఇప్పుడు బ్రాహ్మిన్స్ దగ్గరకొచ్చినప్పుడు ఏమైతదంటే, వాళ్ళొచ్చి నాన్ వెజ్‌కి చాలా దూరంగా ఉంటున్నారు. నాన్ వెజ్ వాళ్ళు తినరని అందరికీ తెలుసు. వాళ్ళ దగ్గర మనము మన ప్లేట్‌లో నాన్ వెజ్ యేసుకొని కనీసం వాళ్ళ పక్కలో కూడా కూర్చోకూడదు. అది మహా పాపము. సో, మనం వాళ్ళని ఎలాగైతే అడగకూడదో, మనల్ని కూడా వాళ్ళు అలాగనే అడగకూడదు. మనకి సర్టెన్ రూల్స్ ఉంది. అది మన క్రైస్తవులు ముందు ఫాలో అవ్వాలి. వాళ్ళకి చెప్పేకి ముందు మనం ఫాలో అవ్వాలి. హల్లెలూయా! మనం కూడా ఏం చేయాలంటే, అలాంటివన్నీ తగలకుండా ప్రసాదాలు అవి తీసుకోకూడదని మాకు ఆ రూల్ ఉంది బైబిల్‌లో. సో, అందుకని మేము తీసుకోవడం లేదు. ఈ కొంతమంది క్రైస్తవులు ఏమైపోతున్నారంటే, వాళ్ళల్లో మిక్స్ అయ్యి వాళ్ళు చేసే పనులు చెప్పి, వాళ్ళు చేసేటివన్నీ చేసే దానివల్ల మనకేమైపోతుందంటే, మనం చెప్పే మాటలు వాళ్ళకి రీచ్ కాకుండా వాళ్ళకి ఎట్టంటే అట్ట రీచ్ అయితాంది. ఫస్ట్ మనం కరెక్ట్‌గుంటే వాళ్ళకేదైనా చెప్పొచ్చు. హల్లెలూయా! ఎవరి రూల్స్ ఎలాగున్నా